ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఈవీఎంలను ధ్వంసం చేసి జైలు పాలైన పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ కి సిగ్గులేదన్న టీడీపీ సీనియర్ నేత సోమిశెట్టి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం, యువతలు మిస్సింగ్ కేసులపై కదలిక. సిరివెల్లలో 2వ రోజు పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే అఖిల ప్రియకు ఘన స్వాగతం పలికిన ప్రజలు. పట్టిసీమ ఎత్తిపోతల నుండి గోదావరి జలాలను విడుదల చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిసిన నంద్యాల మున్సిపల్ చైర్మన్. సంచలనం సృష్టించిన హత్య కేసులో 6 మంది ముద్దాయిలు అరెస్ట్. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈవీఎంలను ధ్వంసం చేసి జైలు పాలైన పిన్నెల్లిని నెల్లూరు జిల్లాలో పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రికి సిగ్గులేదని టీడీపీ సీనియర్ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో దౌర్జన్యం చేస్తూ పక్కాగా వీడియోకు చిక్కిన మాచర్ల మాజీ ఎమ్మెల్యేను మాజీ ముఖ్యమంత్రి పరామర్శించడానికి వెళ్లాడంటే గూండాలకు రౌడీలకు జగన్ కొమ్ము ఎలా కాశాడో అర్థమవుతుందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి పోలవరం అమరావతిని ధ్వంసం చేసిన జగన్ కు ప్రజలు గూబ వాచేలా కొట్టి తీర్పు ఇచ్చిన ఇంకా సిగ్గు రాలేదన్నారు. ఆయన పోయి బూతుల్లో దూరి ఆయన ఈవీఎంలు పడగొట్టి దౌర్జన్యం చేస్తే అటువంటి మనిషికి నెల్లూరు జైలు పోయి పరామర్శించడానికి పోతావా? సిగ్గుందని అతనికి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశావు. నీ ముఖ్యమంత్రి నీ ఉన్న వల్ల గెలిచలే. ప్రజలు నిన్ను నమ్మి కాదు, నీ తండ్రిని చూసి నీ ముఖానికి ఓట్లు వేశారు. ఈరోజు ఇటువంటి దుర్మార్గునికి పరామర్శించనీకే నెల్లూరు పోతావా? నవ్వుతారాయా ప్రజలు చూస్తే. ఒక దుర్మార్గునికి వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని న్యాయం చట్టానికి వ్యతిరేకంగా ఈవీఎంలు పడగొట్టేటువంటి ఈ దుర్మార్గుని కోసం ఇవాళ జైలు పోతున్నా చుండిగా సిగ్గుంది అసలు. ప్రజలు ఏమనుకుంటారో అనుకునే లేదా? గమనించవా నువ్వు? దౌర్జన్యంగా ప్లాన్ లేకుండా పార్టీ ఆఫీసు కట్టావు, దుర్మార్గంగా పోయావు. ఎవడు నన్ను పీకుతాడు? మళ్ళా వచ్చేదో సెలక్షన్ నేనే మగోడిని, నేనే మీసమున్న మగోడిని, ఎవడు లేరు రాష్ట్రంలో. దౌర్జన్యంతో ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా బిల్డింగులు కట్టావు. అదేవిధంగా ఈరోజు దౌర్జన్యంగా 10 మందిని ఎంతోమంది చంపించినటువంటి వ్యక్తి దుర్మార్గుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి న్యాయం చేశాడా? ఎలక్షన్ రోజు ఈవీఎంలు పగొడగొడితే అటువంటి దుర్మార్గులు ఈరోజు పరామర్శించని జైలు పోతారా? ఇది చాలా ప్రజలు చీకొడతారు నిన్ను. ఎలా నీకు చీకొట్టిన సిగ్గు చర్మం లేదు అసలు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దుర్మార్గుడు ఇంకా పిచ్చిపోలేదు. ఈ దుర్మార్గుడు ప్రజలను ఏ విధంగా చూశాడో, చులకనగా చూశాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు పోలవరం పోతే చూశాడు, 1000 కోట్లు నాశనం చేశాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అమరావతి పూర్తి చేయక సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని. ఇలా అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసి నాశనం చేశాడు ఈ దుర్మార్గుడు. అందుకనే ప్రజలందరూ గమనించాలి. ఇప్పటికి ఇంకా ఆశపడుతున్నాడు 2029లో ముఖ్యమంత్రి అవుతాను, 2029 నేను మొగోడవుతాను. ఇంకా నమ్మకం ఉంది. నీవు కాదు, నీ చరిత్ర కాదు, నీ చరిత్ర కథం, నీ పార్టీ కథం. ఉన్న 10 మందిని కాపాడుకో నీ చేతనైతే దమ్ముంటే. ఉన్న 4 ఎంపీలను కాపాడుకో నీ దమ్ముంటే. అంతేగాని నీవు ఇంకా రాజకీయాలకు పనికిరావు, రాజకీయాలకు అనర్హుడవు. నీ రాజకీయంగా ఉండడం కూడా వేస్ట్ అని తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతల మిస్సింగ్ కేసులపై డిప్యూటీ సీఎం ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు మిస్సింగ్ కేసులపై పురోగతి సాధిస్తున్నారు. రాష్ట్రంలో యువతలు మిస్సింగ్ కేసులను సీరియస్ గా తీసుకున్న డిప్యూటీ సీఎం ఇటీవల ఓ యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో పోలీసులు తమదైన రీతిలో విచారణ సాగించి యువతి ఆచూకీ కనిపెట్టారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్ములో ఉన్నట్లు గుర్తించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్ము నుంచి స్పెషల్ టీం ఇద్దరిని విజయవాడకు తీసుకొస్తున్నారు.
యువతి మిస్సింగ్ కేసులను తీవ్రంగా తీసుకొని మొదటి విజయం సాధించిన డిప్యూటీ సీఎం కు మహిళలు అభినందనలు తెలుపుతున్నారు. అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్ పికప్ చేస్తాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీఈ్ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ కాదు సార్. ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంట్రాగేట్ చేస్తాం. తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వాలి సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లా అండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్. సార్ సడన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సార్. నో ప్రాబ్లమ్ సార్. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yes, sir. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా రెండవ రోజు సిరివెల్ల చేరుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా ఆలగడ్డ నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో అధికారులు దిగ్విజయంగా పూర్తి చేశారు. అయితే రెండవ రోజు కొంత శాతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సిరివెల్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తమ నేత చంద్రబాబు 1వ తేదీన 7,000 పెన్షన్లు అందించారన్నారు. గత 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం విధ్వంసానికి గురైనప్పటికీ ఒక్క ఓటని ధైర్యంతో ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడిని మమ్మల్ని మర్చిపోవద్దు. Jai Bhuma. జై భూమా. పట్టిసీమ ఎత్తిపోతల నుండి గోదావరి జలాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు నేడు విడుదల చేశారు. ఈ ఏడాది తొలిసారి పట్టిసీమ నీటిని విడుదల చేసేందుకు ముందుగా మంత్రి నిమ్మల ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఉదయం 7:27 నిమిషాలకు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. పోలవరం కుడి కాలువ ద్వారా విడుదల చేసిన గోదావరి జలాల కృష్ణ డెల్టాకు సాగు, త్రాగునీటి అవసరాలకు ఉపయోగపడనున్నాయని అన్నారు. పట్టిసీమ నుండి రోజుకు 7,000 క్యూసెక్ల జలాలు తరలించేలా 3 పంపుల నుండి నీరు విడుదల అవుతుంది. కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, గుంటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నంద్యాల మున్సిపల్ చైర్మన్ మాబునిసా, ఎమ్మెల్సీ షాక్ భాషా, ఇతర ముఖ్య నేతలు కలిశారు. నంద్యాల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సంఘటనలు, తాజా పరిస్థితులను మాజీ ముఖ్యమంత్రి జగన్ కు నేతలు వివరించారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటానని జగన్ వారికి ధైర్యం చెప్పినట్లు సమాచారం. ఆలగడ్డ పట్టణంలోని బాతురు వీధిలో జూన్ 25వ తేదీ అట్ల శ్రీదేవి అనే మహిళ హత్య కేసులో బుధవారం 6 మంది వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నట్లు ఆలగడ్డ డీఎస్పీ షేక్ షర్బుద్దీన్ తెలిపారు. టౌన్ స్టేషన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమన్నారు. ఈ కేసులో అట్ల వేణుగోపాల్ రెడ్డి, ఆయన భార్య శిరీష, రాకేష్, దేవేంద్ర కుమార్, శేఖర్ సింగ్, నరేష్ అనే ఈ వ్యక్తులు అరెస్ట్ చేసినట్లు, 2 బైకుల హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ రమేష్ బాబు, టౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి పాల్గొన్నారు. అట్ల శ్రీదేవి 54 సంవత్సరాలు, అదే విధంగా అతని భర్త, ఆమె భర్త విజయభాస్కర్ రెడ్డి అలయాస్ భాస్కర్ రెడ్డి, వీళ్ళిద్దరి మీద ఇంటి దగ్గర అంటే డయాలసిస్ చేయించుకొని నంద్యాల నుంచి ఆళ్ళగడ్డ పట్టణానికి వాళ్ళ ఇంట్లో కారు దిగి పోతూ ఉంటే వాళ్ళ మీద సుమారు 6 మంది వ్యక్తులు దాడి చేశారు. దాడి చేసిన దాంట్లో రాడ్లు, కట్టెలతో, బ్యాట్తో దాడి చేశారు. దాంట్లో శ్రీదేవికి తల మీద కుడి పక్కన గాయాలైనవి, తీవ్ర గాయాలైనవి, అక్కడెక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అదేవిధంగా భాస్కర్ రెడ్డికి 2 కాళ్ళకు కూడా ఒక కాలు ఫ్రాక్చర్ అయింది. వేరే కాళ్ళకు కూడా, ఎడం కాళ్ళకు కూడా గాయమైంది. ఇమీడియట్గా తెలిసిన వెంటనే పోలీసులు వెంటనే పోయి ఒక 10 నిమిషాల్లో మా ఉమ్మన్ కానిస్టేబుల్, అదేవిధంగా సిఐ గారు, ఎస్ఐ ఇమీడియట్గా రష్ అయ్యి వాళ్ళిద్దరినీ కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది వితిన్ మినిట్స్లో. తర్వాత డాక్టర్ గారు పరిశీలించి మృతురాలు శ్రీదేవి గారు చనిపోయినారని డిక్లేర్ చేశారు. తర్వాత భాస్కర్ రెడ్డి గారిని నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. ఈ విషయంగా మేము ఈ ఘటనను ఆలగడ్డ టౌన్ పిఎస్ 116/2024 అండర్ సెక్షన్ 302, 307, 324, 120B రెడ్ విత్ 34 ఐపీసీగా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా మృతురాలి కుమార్తె రమేశ్రీ, ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆమె వేణుగోపాల్ తమ్ముడు, అంటే వాళ్ళకు చిన్నాన్న వేణుగోపాల్ రెడ్డి, అతని భార్య శిరీష మీద మరియు సుబ్బారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు, అతని ఫ్రెండ్స్ మీద మొత్తం 11 మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఈ కేసును నేనే పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేశాను. ఈ కేసులో ప్రతి విషయాన్ని విచారించినాము. విచారించిన తర్వాత ఈ కేసు అంటే సుమారు 25 సంవత్సరాల ముందే వాళ్ళ అందరూ కుటుంబం, వీళ్ళ 5 మంది అన్నదమ్ములు, ఎవరు విజయభాస్కర్ రెడ్డి పెద్దతను, 2వ అతను ప్రతాప్ రెడ్డి, 3వ అతను దిలీప్ రెడ్డి, 4వ అతను చంద్రమోహన్ రెడ్డి, 5వ అతను వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నప్పుడు సుమారు ప్రాపర్టీని కొన్నారు. ఆ ప్రాపర్టీ సుమారు ఆళ్ళగడ్డ పట్టణం చుట్టుపక్కల ఉంది. 94-95 సర్వే నెంబర్లో 8 ఎకరాల 6 సెంట్లు, 101/2లో 6 ఎకరాల 33 సెంట్లు, 91/1A 2 ఎకరాలు, 91/1Cలో 2 ఎకరాలు, అదేవిధంగా 87లో సర్వే నెంబర్ 87లో 7 ఎకరాల 78 సెంట్లు, సర్వే నెంబర్ 76 పాలసాగరం దగ్గర 1 ఎకరా, ఇవన్నీ జాయింట్గా ఉన్నప్పుడే కొన్నారు. దీంట్లో మొదటి నుంచి విజయభాస్కర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి కూడా ముందు నుంచి కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళు. మిగతా ముగ్గురు కూడా అప్పుడు ప్రతాప్ రెడ్డి, రెండో తమ్ముడు ప్రతాప్ రెడ్డి ద్వారా మన ఎవరికి చంద్రమోహన్ రెడ్డి గారికి బిల్డింగ్ ఒకటి కాంట్రాక్ట్ వచ్చింది అప్పుడే. ఆ బిల్డింగ్ ద్వారా
సంపాదించుకున్నారు. ప్రతాప్ రెడ్డి గారు ఫిజికల్ డైరెక్టర్ ఉంటే ఆయన సపరేట్ అయిపోయినారు, ఆయనకి ఏం వద్దని చెప్పినారు. అదేవిధంగా రెండో అతను దిలీప్ గారు కూడా బాగా సంపాదించుకొని ఆయన నాకేం ఆస్తిలో వద్దన్నారు, ఈ భూముల్లో వాళ్ళ భాగాలు ఇచ్చినారు. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి తర్వాత దిలీప్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి ఆ విధంగా సెటిల్ అయిపోయినారు. చంద్రమోహన్ రెడ్డి కూడా అతను చేసే వ్యాపారంలో బాగా కొద్దిగా ఉన్నారు. అప్పుడు మాకేం వద్దని వాళ్ళు విరమించుకున్నారు. ఇంకా మిగిలింది వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు, పొలం పనులు చేసుకునే వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరికే ఆ భూములు ఇవ్వాలని పెద్ద మనుషుల ముందర కూడా ఇల్లు 96లోనే ఒక ఇది చేసుకున్నారు. అప్పటికి రిజిస్ట్రేషన్ కాలేదు, ఉమ్మడిగా కొన్నారు, రిజిస్ట్రేషన్ కాలేదు. తర్వాత రాను ఇతనే మొత్తం విజయభాస్కర్ రెడ్డి మొత్తం పనులు చూసుకునేవాడు. ఈ పొలం పనులు, ఈ మొత్తం రిజిస్ట్రేషన్, కొలతలు వేయడం. ఇలా మధ్యలో పెద్ద మనిషి కూడా వచ్చి అతను రామకృష్ణారెడ్డి అని నొస్తంలో ఉన్నారు. ఇంకా ఒక 4 కలిసి ఆ పొలాలన్నీ గట్లు వేసి పంచిచ్చినారు. కానీ అట్లే పెద్ద మనిషి ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గరనే రిజిస్ట్రేషన్ కాలేదన్నమాట. తర్వాత కాలంలో ఇతను ఎవరికి తెలియకుండా ఆశ పెరిగి విజయభాస్కర్ రెడ్డి తన పేరు మీద, తన భార్య పేరు మీద మొత్తం భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కొద్ది సంవత్సరాలు, సుమారు 10 సంవత్సరాల వరకు విజయభాస్కర్ రెడ్డి మరియు వేణుగోపాల్ రెడ్డి ఒక సెరీస్ 26 ఎకరాల్లో ఏదైతే పంచుకోలేదో ఆ రిజిస్టర్ ఆల్రెడీ తెలియకుండా అయిపోయింది మొత్తం. అది కోసం వచ్చినప్పుడు ఒక దెబ్బ చేయబడితే చెయ్యికి దెబ్బ గాయమైంది, ఎడమ చెయ్యికి. నిన్న మన విచారించినప్పుడు ఆమె కూడా హాస్పిటల్ పంపించాము. షీ ఈస్ డైరెక్ట్ ఐ విట్నెస్ ఇన్ దిస్ కేస్. వాళ్ళతో పాటు ఇంటి ముందర ఉన్నారు వాళ్ళ అక్క బిడ్డలు, అంటే అన్నదమ్ములు ఉన్నారు కదా 5 మంది. వాళ్ళ అక్క బిడ్డ కూడా ఉన్నారు. ఆ పాప కూడా కాన్పుకి వచ్చింది, ఇక్కడే ఉంది. వాళ్ళు కూడా పోయి రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చారు. అందరినీ విచారించినాము ఈ కేసులో. ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే డైరెక్ట్గా ఐ విట్నెస్ ఉన్నారో వాళ్ళని కూడా విచారించినాము, సీసీ కూడా పరిశీలించినాము. ఈ 6 మందే డైరెక్ట్గా పాల్గొన్నారు. వాళ్ళు ముసుగులు చేసుకోండారు, ఎవరు బయట నుంచి వచ్చిన. బట్ అయినా కూడా కాబట్టి కన్ఫెషన్లు ఒప్పుకున్నారు, A1, A2, మరియు వాళ్ళు కూడా ముద్దాలు కూడా ఒప్పుకున్నారు. ఇది జరిగింది. ఏమైనా డౌట్ ఉంటాడు. 13 ఎకరాలు వేసుకున్నారు కొద్దిగా 9 సంవత్సరాల వరకు, 9-10 సంవత్సరాల వరకు. ఈ విషయంగా వాళ్ళు క్రిమినల్ కేసులు పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు. అదేవిధంగా సివిల్ కేసుల్లో కూడా కోర్టు నడుస్తున్నాయి. ఈ విధంగా ఉండగా రీసెంట్గా 1.5 year బ్యాక్ శ్రీదేవి గారు వాళ్ళ బంధువు అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి, అతను కర్నూలు, అతనికి జీపీఏ చేసి ఇచ్చినారు. దగ్గర టౌన్లో ఉండే 94-95 సర్వే నెంబర్లో 8 ఎకరాల 6 సెంట్లలో 3.2 acres ఆయన జీపీఏ చేసి దాంట్లో ప్లాట్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన తర్వాత భార్యాభర్తలు, లాస్ట్ తమ్ముడు వేణుగోపాల్కు అతని భార్యకు కొద్దిగా మాకు ఏమి దక్కవు, అందులో శ్రీదేవి గారు టీడీపీలో యాక్టివ్గా తిరిగినారు. ఇంకా ఇదైతే మమ్మల్ని బతకనివ్వరు, ఇప్పుడు ఇంతవరకు భూములు ఇవ్వలేదు, ఇంకా బతకనివ్వరు అనేది ఒక అభద్రతాభావం కలిగింది. ఈ అభద్రతాభావం కలిగి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరికి కూడా బంధువైనటువంటి ప్రసాద్ రెడ్డి, అతను ఇలా బంధువే, అతను ఆలగడ్డ గ్రామంలో ఉంటారు. అతను జేసీబీలు పెట్టుకొని బాడుగులు పంపిస్తుంటారు. అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు రాకీ అని, రాకేష్. ఆమె ఎవరో కాదు, వీళ్ళ పెద్దక్క. ఇప్పుడు 5 మంది అన్నదమ్ములు ఉన్నారు కదా, వీళ్ళ పెద్దక్క కొడుకు అన్నమాట. ఇతడు జేసీబీ పెట్టుకొని ఉంటాడు. ఇతని దగ్గర దూదాకుల రాకేష్ అనేవాడు 20 సంవత్సరాలు, సర్దార్ స్ట్రీట్, ఆలగడ్డ, జేసీబీ డ్రైవర్. అతని దగ్గర పనిచేస్తున్నాడు సుమారుగా 4 ఏళ్ళ నుంచి. అతనితో వస్తూ పోతూ ఉంటాడు వేణుగోపాల్ రెడ్డి ఇంటికి. అట్లా పరిచయం చేసుకున్నారు. వాడిని ఏం లేదు భయపడించాలా అని చెప్పి కొద్ది రోజుల ముందే, ఈ సంఘటన 25/6/2024 జరిగింది కదా, ఈ సంఘటన కొద్ది రోజుల ముందే ఏం లేదు వాళ్ళకి భయపడించాలా అని మాట్లాడుకున్నారు వాళ్ళతో ఒక్కడితోనే. ఇంకా ఈడేం చేశాడంటే రాకీ, ఇది జరిగామంటే అతని ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు, దేరంగుల దేవేంద్ర కుమార్, అతను జేసీబీ పని చేస్తాడు. ఇంకొకడు కె శేఖర్ సింగ్, మేకల నరేష్. వీళ్ళిద్దరు కూడా అందరూ కూడా అంతా 25 years లోపలనే ఉంటాయి. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళు భయపడేయాలంటే సరేలే అని చెప్పి ఒప్పుకున్నారు. వీళ్ళు 1 లక్ష ఇస్తాంరా అని ఒప్పుకున్నారు. ఆ రోజు 26వ తేదీ సాయంత్రము 4:30కు వీళ్ళు ఇంట్లో చేరుకున్నారు. వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో చేరుకొని వాళ్ళు నంద్యాల నుంచి భార్యాభర్తలు ఈ శ్రీనివాసరెడ్డి కారులో పిలుచుకొని రావడం చూసినారు. ఇంట్లోకి పోయేటప్పుడు గేట్ దగ్గర దాటినారో లేదు లోపలికి, ఇంటి లోపలికి
వీళ్ళు ముద్దాయిలు కూడా అందరూ రాడ్లు కట్టెలు పట్టుకొని వాళ్ళ మీద దాడి చేసి విచక్షణారహితంగా కొట్టినారు. ఈ అఫెన్స్లో వీళ్ళు 6 మంది మాత్రమే డైరెక్ట్ సాక్షులు చూసిన దాని ప్రకారము మాకు కెమెరాలు సీసీ కెమెరాలు అవైలబుల్ సీసీ కెమెరాలు పరిశీలించిన దాని బట్టిగా ఫిజికల్గా 6 మంది మాత్రమే వీళ్ళ పాత్ర ఉంది. మిగతా వాళ్ళ పాత్ర వెరిఫై చేస్తాము. కాబట్టి ఈరోజు వాళ్ళ ముద్దాయిల కోసం తిరుగుతుంటే రాబడిన సమాచారం మేరకు మధ్యాహ్నం 3:30కు రాబడిన సమాచారం దాని ప్రకారం నేను మా సిబ్బంది సిఐ గారు ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా విఆర్ఓతో పాటు స్టేషన్ పిలిపించుకుని ఆడికి పోయి జీపులో పోయి అడిగిస్తే ఆడ రామలక్ష్మ ఊరి కొట్టాల బయట వీళ్ళందరూ కూర్చున్నారు. ఇంట్లో పోలీస్ జీప్ చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వాళ్ళందరినీ చుట్టుముట్టి పట్టుకున్నాము. మా వాళ్ళందరినీ కూడా భార్య భర్తలు వాళ్ళ తమ్ముడు వేణుగోపాల్ మరి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ స్టేషన్లో కూడా వాళ్ళ కేసులు ఉన్నాయి కాబట్టి తెలుసు. వాడు భార్య భర్తలు కూడా మా సిబ్బంది సిఏ గారు ఎస్ఐ మరియు సిబ్బంది కూడా వాళ్ళు వేణుగోపాల్ రెడ్డి అతని భార్య శిరీష గారు గుర్తించినారు. అదేవిధంగా వాళ్ళ ఇంటి ఉన్నటువంటి నలుగురిని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా గుర్తించిన వాళ్ళు ఎవరు అంటే వేణుగోపాల్ రెడ్డి అతని భార్య శిరీష మరియు దూదాకుల రాకేష్, దేరంగుల దేవేంద్ర కుమార్ మరియు కె శేఖర్ సింగ్. ఇతను కూడా ఆళ్ళగడ్డ టౌన్. ఇతను మన కర్నూలులో ఒక హాస్పిటల్లో మేనేజర్గా పనిచేస్తాను అనమాట. మేకల నరేష్ ఇతను కూడా ఆళ్ళగడ్డ టౌన్. వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. వాళ్ళు దే ఆల్సో కన్ఫెస్డ్ జరిగింది. ఇట్లా మమ్మల్ని ఎట్లా జరిగింది చెప్పారు. వాళ్ళు మాట్లాడుకోవడము ఆ రోజు 60,000 రూపాయలు కూడా ఇచ్చినట్టు ఒప్పుకున్నారు. దాంట్లో దూదాకల రాకేష్ గారు ఇంకొకరు 20,000, మిగతా వాళ్ళకి 10,000 కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఇచ్చింది కూడా వాళ్ళ దగ్గర ఉండే ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ 2 బైకులు, వాళ్ళు ఆ టైంలో వేసుకున్నటువంటి బట్టలు, వాడిన రాడ్లు, బ్యాటు మరియు ముద్దాయిలు వేణుగోపాల్ రెడ్డి మరియు అతని భార్య ఆ టైంలో వేసుకున్నటువంటి బట్టలు, అతని మీద వాళ్ళు వాడిన రాడ్డు కట్టె కూడా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోమన్నప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత అవి కూడా ఫోటో చేయడం అయింది. అన్నిటినీ కూడా విఆర్ఓ మన పట్టణ విఆర్ఓలు ముందర సీజ్ చేయడం అయింది. ఇవన్నీ కోర్టుకు పెడతాము. ఈరోజు అరెస్ట్ చేసినాము. వాళ్ళు 4:30 గంటలకు అవన్నీ పూర్తయిన తర్వాత రేపు కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంలను ధ్వంసం చేసి జైలు పాలైన పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ కి సిగ్గులేదన్న టీడీపీ సీనియర్ నేత సోమిశెట్టి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం, యువతలు మిస్సింగ్ కేసులపై కదలిక. సిరివెల్లలో 2వ రోజు పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే అఖిల ప్రియకు ఘన స్వాగతం పలికిన ప్రజలు. పట్టిసీమ ఎత్తిపోతల నుండి గోదావరి జలాలను విడుదల చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిసిన నంద్యాల మున్సిపల్ చైర్మన్. సంచలనం సృష్టించిన హత్య కేసులో 6 మంది ముద్దాయిలు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ యూట్యూబర్స్.